Yeah, good morning, students. In the last class, we're discussing about dissolution of a partner. సో పార్ట్నర్షిప్ ఫామ్ని డిసల్యూట్ చేయడం అంటే క్లోజ్ చేయడం. సో ఎప్పుడు బిజినెస్ని క్లోజ్ చేస్తారు అంటే వాళ్ళకి లాసెస్ ఎక్కువ వచ్చినప్పుడు, సో వాళ్ళు ఇంకా ఆ బిజినెస్ని రన్ చేసే కెపాసిటీ వాళ్ళకి లేనప్పుడు బిజినెస్ అనేది క్లోజ్ చేస్తారు. సో అలా బిజినెస్ని క్లోజ్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్లో ఉన్న పార్ట్నర్షిప్ ఫామ్లో ఉన్న అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, సో ఎంత మనకు అప్పుడు మనం బిజినెస్ని క్లోజ్ చేస్తున్న డేట్కి అసెట్స్ వాల్యూ ఎంత ఉంది అండ్ లయబిలిటీస్ వాల్యూ ఎంత ఉంది అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సో అసెట్స్ని మనం ఎంత వాల్యూకి సేల్ చేస్తున్నాం అనేది ప్రీవియస్గా మన దగ్గర ఉన్న అసెట్స్ వాల్యూ ఎంత ఉంది అనేది ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాలి. సో రియలైజ్డ్ వాల్యూ, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రీవాల్యుయేషన్ అకౌంట్ అండ్ రియలైజేషన్ అకౌంట్ మీన్ ఇన్ రీవాల్యుయేషన్ అకౌంట్ ఓన్లీ డిఫరెన్స్ అమౌంట్ విల్ బి టేకెన్. సో అసెట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఎంత డిక్రీజ్ అవుతుంది, ఆ అమౌంట్ డిఫరెన్స్ అమౌంట్ ఎంతైతే ఇంక్రీజ్ అవుతుందో ఆ అమౌంట్నే మనం ఇక్కడ రీవాల్యుయేషన్ అకౌంట్లో తీసుకుంటున్నాం. అండ్ కమింగ్ టు రియలైజేషన్ అకౌంట్లో ఏంటి, రియలైజేషన్ అకౌంట్లో ఎంత అమౌంట్ అయితే చేంజ్ అవుతుందో అంటే మనం ఎంత అమౌంట్కి మనం సేల్ చేస్తున్నాం, మన దగ్గర అసెట్స్ అనేది ఎంత ఉంది, సో టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ తీసుకుంటాం. అండ్ ఇంకొకటి సేమ్ మళ్ళీ అసెట్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్, అసెట్ డిక్రీజ్ అయితే డెబిట్. రీవాల్యుయేషన్ అకౌంట్లో సేమ్ అండ్ రియలైజేషన్ అకౌంట్లో కూడా అసెట్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు క్రెడిట్ సైడ్ తీసుకుంటాం, అసెట్ అనేది డిక్రీజ్ అయినప్పుడు డెబిట్ సైడ్. సో మనకి రియలైజ్డ్ అసెట్స్ వాల్యూ అని చెప్పేసి ఇస్తారు. రియలైజ్డ్ అసెట్స్ వాల్యూ ఇచ్చినప్పుడు అసెట్ రియలైజ్డ్ వాల్యూ ఇస్తున్నారు, బట్ యాక్చువల్గా అసెట్స్ వాల్యూ ఎంత ఉంది అనేది ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్లో క్యాలిక్యులేట్ చేయాలి. సో అసెట్స్ రియలైజ్డ్ వాల్యూనే ఇచ్చారు. సో అసెట్స్ రియలైజ్డ్ 2,50,000 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో అసెట్స్ని మనం ఎంత 2,50,000కి సేల్ చేస్తున్నాము అంటే యాక్చువల్గా మనకి అమౌంట్ అనేది ఎంత ఉంది, అసలు అసెట్స్ టోటల్ ఎంత ఉందనేది ఇక్కడ ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో అది ఎలా తీసుకుంటాం అంటే ప్రీవియస్ మనకి ఇచ్చిన లయబిలిటీస్లో, సో టోటల్ బ్యాలెన్స్ షీట్లో ఏంటి లయబిలిటీస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు అసెట్స్. సో అసెట్స్ లయబిలిటీస్ ఈక్వల్స్ అయినప్పుడే బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ అవుతుంది, రైట్. సో అక్కడ ఇచ్చిన లయబిలిటీస్తో మనం ఆ టోటల్ అమౌంట్ అయితే ఎంత ఉందో ఆ లయబిలిటీస్ టోటల్ని మొత్తం ఇక్కడ అసెట్స్గా తీసుకుంటాం. సో ఆ అసెట్ వాల్యూ, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం రియలైజేషన్ ఆఫ్ అసెట్స్ 2,50,000 అంటున్నాం. ఓకే, అసెట్స్ రియలైజ్డ్ వాల్యూ 2,50,000. అండ్ నెక్స్ట్ స్టెప్లో మనం ఏంటి లయబిలిటీస్ అన్నీ టోటల్ చేస్తే వచ్చిన టోటల్నే అసెట్స్గా తీసుకుంటాం. సో ఆ అసెట్స్ వాల్యూ అనేది 2,50,000 కంటే తక్కువ ఉంటే, ఓకేనా, 2,50,000 కన్నా తక్కువ ఉంటే రియలైజేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. అండ్ ఎక్కువ ఉన్నట్టయితే క్రెడిట్ సైడ్. అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు క్రెడిట్, అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతున్నప్పుడు డెబిట్. సో ఇక్కడ 2,50,000. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ మనకి 2 lakhs వచ్చింది అనుకోండి. సో ఈ 2 lakhs అనేది డెబిట్ సైడ్ తీసుకోవాలి అండ్ 2,50,000 అనేది క్రెడిట్ సైడ్. సో అసెట్ ఎక్కడైతే ఇంక్రీజ్ అవుతుందో అక్కడే మనం లయబిలిటీస్ తీసుకుంటాం. సో లయబిలిటీస్ కూడా అటు సైడ్ తీసుకోవాలి, క్రెడిట్ సైడ్. నెక్స్ట్ మళ్ళీ ఏవైతే లయబిలిటీస్ మనం తీసుకున్నామో వాటిని మళ్ళీ డెబిట్ సైడ్ కూడా చూపించాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, అది ఈక్వల్ అయిపోతుంది. సో రియలైజేషన్ ప్రాఫిట్ అండ్ రియలైజేషన్ లాస్ కూడా వస్తుంది. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందమ్మా, క్రెడిట్ బ్యాలెన్స్ ఈజ్ మోర్ దెన్ డెబిట్. సో డెబిట్ బ్యాలెన్స్ కంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి రియలైజేషన్ ప్రాఫిట్ వస్తుంది. ఇఫ్ ద డెబిట్ బ్యాలెన్స్ ఈజ్ మోర్ దెన్ క్రెడిట్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ రియలైజేషన్ లాస్. ఓకేనా, డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, డెబిట్ మీన్స్ ఇక్కడ లయబిలిటీస్ ఎక్స్పెన్సెస్ అవి ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి లాస్ వస్తుంది. సో ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏది వచ్చినా సరే పార్ట్నర్స్కి మనం షేర్ చేయాలి. సో పార్ట్నర్స్కి ఎలా షేర్ చేస్తాం, వాళ్ళ షేరింగ్ రేషియో ఆన్ ద బేస్డ్ ఆన్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో వాళ్ళ రేషియోతోనే అక్కడ మనం ప్రాఫిట్ కానీ లాస్ కానీ డిస్ట్రిబ్యూట్ అనేది చేయాలి. సో ఇక్కడ మనం ఇన్సాల్వెన్సీలో మనకి ప్రిపేర్ చేయాల్సింది ఏంటమ్మా, ఫస్ట్ వన్ బ్యాలెన్స్ షీట్, రియలైజేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్. సో ఫస్ట్ బ్యాలెన్స్ షీట్లో ఏం తీసుకుంటామంటే
ఇచ్చిన లయబిలిటీస్ మన క్వశ్చన్లో ఏవైతే లయబిలిటీస్ ఇచ్చారో వాటితో మనం ఒక బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ఎందుకు అంటే రియలైజ్డ్ అసెట్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఓకేనా. సో రియలైజ్డ్ అసెట్ వాల్యూ ఈజ్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్ టు ఫైండ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫస్ట్ బ్యాలెన్స్ షీట్. సో ఈ ఫస్ట్ బ్యాలెన్స్ షీట్లో ఏంటి, అసెట్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అంటే మనం సేల్ చేస్తున్న వాల్యూ ఎక్కువ ప్రైస్కి సేల్ చేస్తున్నామా తక్కువ సేల్ చేస్తున్నామా అని తెలుసుకోవడానికే మనం ఫస్ట్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, రియలైజేషన్ అకౌంట్. సెకండ్ ఏం చేయాలమ్మా, రియలైజేషన్ అకౌంట్. సో రియలైజేషన్ అకౌంట్లో ఏంటి, మళ్ళీ అసెట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా. సో ఇంక్రీజ్ అయితే క్రెడిట్ సైడ్, డిక్రీజ్ అయితే డెబిట్ సైడ్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, అంతే మనకి ఇక్కడ రియలైజేషన్ అకౌంట్లో వచ్చేది ఇది. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో అంటే అడ్మిషన్లో కానీ రిటైర్మెంట్ డెత్, సో దీంట్లో ఏమొస్తుంది, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అంటే వాళ్ళ ఓపెనింగ్ క్యాపిటల్, రీవాల్యుయేషన్, ప్రాఫిట్, జనరల్ రిజర్వ్, గుడ్ విల్ ట్రీట్మెంట్, సో ఇవన్నీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఆ డిస్ట్రిబ్యూట్ చేసిన వర్కింగ్ నోట్స్ మొత్తం కూడా మనం ఎక్కడ తీసుకుంటున్నాం, క్యాపిటల్ అకౌంట్స్లో. బట్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్షిప్, సో ఇక్కడ ఇన్సాల్వెన్సీలో ఇది ఏది డైరెక్ట్గా వాళ్ళ పార్ట్నర్స్ ఓపెనింగ్ క్యాపిటల్. సో క్యాపిటల్ ఈజ్ ఏ లయబిలిటీ. సో లయబిలిటీ ఆల్వేస్ ఓపెన్డ్ విత్ క్రెడిట్ బ్యాలెన్స్. లయబిలిటీస్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్తోనే ఓపెన్ అవుతుంది కదమ్మా. సో అందుకే ఇక్కడ క్రెడిట్ సైడ్ పార్ట్నర్స్ క్యాపిటల్ ఎంత ఉందో అది ఓపెనింగ్ బ్యాలెన్స్గా బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ క్రెడిట్ సైడ్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకేమొస్తుంది మనకి, రియలైజేషన్ ప్రాఫిట్ ఆర్ రియలైజేషన్ లాస్. రియలైజేషన్ ప్రాఫిట్ వచ్చినప్పుడు క్రెడిట్ సైడ్, లాస్ వచ్చినప్పుడు డెబిట్ సైడ్. ఎందుకు అంటే మనకి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఫైనల్ అకౌంట్స్లో కూడా ఎక్కడైనా సరే నెట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, క్యాపిటల్కి యాడ్ చేస్తాం. నెట్ లాస్ వచ్చినప్పుడు క్యాపిటల్ నుండి మైనస్ చేస్తాం. సో ఇక్కడ కూడా అంతే, మనకి రియలైజేషన్ ప్రాఫిట్ వచ్చినప్పుడు క్యాపిటల్కి యాడ్ చేయాలంటే క్రెడిట్ సైడ్ యాడ్ చేయాలి. రియలైజేషన్ లాస్ వచ్చినప్పుడు మైనస్ చేయాలి. అంటే మైనస్ అంటే ఎలా అవుతుంది, క్రెడిట్ నుండి డెబిట్. ఓకే, సో క్యాపిటల్ టోటల్ అమౌంట్ నుండి రియలైజేషన్ లాస్ డెబిట్ సైడ్ వాల్యూని మైనస్ చేస్తే మనకి బ్యాలెన్స్ వస్తుంది. సో ఈ బ్యాలెన్స్నే మనం ఏం తీసుకుంటామమ్మా, నెక్స్ట్ క్యాపిటల్గా తీసుకుంటాం. నెక్స్ట్ మనం క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అక్కడ తీసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో ఈ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అనేది మనకి టాలీ అవ్వాలి. ఓకే, సో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అనేది మనకి టాలీ అవ్వాలి. ఎలా టాలీ అవుతుంది ఇది అంటే, రియలైజేషన్ అసెట్స్ వాల్యూ ఉంటుంది కదా. సో రియలైజేషన్ అసెట్స్ వాల్యూ నుండి అసలు మనకి యాక్చువల్గా ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అమౌంట్ ఎంత ఉంది. సో ఇక్కడ క్యాపిటల్ అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ క్యాపిటల్ మన క్యాపిటల్ అకౌంట్లో వచ్చిన బ్యాలెన్స్ని తీసుకొని మళ్ళీ మనం ఇక్కడ క్యాష్ అకౌంట్ని ప్రిపేర్ చేసినట్టయితే ఈ క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అనేది టాలీ అవుతుంది. సో అక్కడితో స్టాప్ అవుతుంది ప్రాబ్లం. ఓకేనా. సో క్వశ్చన్ చూడండి అమ్మా, Sharma and Verma were partners in the ratio of 4:3, decided to dissolve the firm on the date. Their capitals were 1,20,000 and 80,000. So వాళ్ళ క్యాపిటల్స్ ఇవి. నెక్స్ట్ క్రెడిటార్స్ 50,000, అసెట్స్ రియలైజ్డ్ 2,20,000. సో అసెట్స్ ఎంత రియలైజ్ అవుతుంది ఇక్కడ, 2,20,000. నెక్స్ట్ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ 5,000. ప్రిపేర్ నెససరీ లెడ్జర్ అకౌంట్. సో ఇక్కడ మనకి లయబిలిటీస్ కూడా చాలా తక్కువ ఇచ్చారు, ఓన్లీ క్రెడిటార్స్ అండ్ ఎక్స్పెన్సెస్. సో ఫస్ట్ ఏంటమ్మా, రియలైజ్డ్ అసెట్స్ ఎంత వాల్యూ, 2,20,000. సో 2,20,000కి రియలైజ్ అవుతుంది అంటే యాక్చువల్గా దాని కాస్ట్ ఎంత ఉందనేది ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్లో క్యాలిక్యులేట్ చేయాలి. సో చూడండి, బ్యాలెన్స్ షీట్, లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. ఓకే, లయబిలిటీస్ అమౌంట్ అండ్ అసెట్స్ అమౌంట్.
సో లయబిలిటీస్ ఏమేమి ఇచ్చారమ్మా ఇక్కడ? పార్ట్నర్స్ క్యాపిటల్, ఫస్ట్ వన్ పార్ట్నర్స్ క్యాపిటల్ 1,20,000 and 80,000. ఓకే, 1,20,000 and 80,000. నెక్స్ట్ క్రెడిటార్స్ 50,000. క్రెడిటార్స్ 50,000. టోటల్ ఎంత? 2,50,000. ఈ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ అనేది రియలైజేషన్ అకౌంట్లో తీసుకోవాలి. ఓకేనా? రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ రియలైజేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్. సో ఇప్పుడు మనకు టోటల్ లయబిలిటీస్ ఎంత ఉందమ్మా? పార్ట్నర్స్ క్యాపిటల్ 1,20,000, 80,000 అండ్ క్రెడిటార్స్ 50,000. టోటల్ 2,50,000. సో ఈ 2,50,000 అనేది ఏంటి? ఆల్ అసెట్స్. సో మనం అసెట్స్ కూడా మనం 2,50,000 ఉందనే ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఈ 2,50,000 వాల్యూ ఉన్న అసెట్స్ని ఎంతకి ఇక్కడ రియలైజ్ చేశారు? 2,20,000. ఇట్ మీన్స్ అసెట్ వాల్యూ డిక్రీజింగ్. సో యాక్చువల్లీ అసెట్స్ వాల్యూ 2,50,000, బట్ హియర్ వీఆర్ రియలైజ్డ్ ఓన్లీ 2,20,000. సో అసెట్ వాల్యూ అనేది ఇక్కడ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది, అసెట్ వాల్యూ అనేది తగ్గుతుంది. సో నెక్స్ట్ ఏంటి? రియలైజేషన్ అకౌంట్. నెక్స్ట్ వన్ రియలైజేషన్ అకౌంట్, పర్టికులర్స్ అమౌంట్ అండ్ పర్టికులర్స్ అమౌంట్. సో అసెట్స్ వాల్యూ ఎంత ఉందమ్మా? యాక్చువల్లీ మనకి 2,50,000, రైట్? బట్ ఇక్కడ ఎంతకి రియలైజ్ చేస్తున్నారు దాన్ని? 2,20,000. సో 2,20,000 అనేది ఏంటి? ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, అసెట్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో చూడండి ఇక్కడ అసెట్స్ 2,50,000. నెక్స్ట్ క్రెడిటార్స్ 50,000. బ్యాంక్ ఎక్స్పెన్సెస్, సో ఇట్ మీన్స్ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్. సో రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ వచ్చినప్పుడు రియలైజేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకుంటాం. ఓకేనా? సో రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ 5,000. నెక్స్ట్ బై క్రెడిటార్స్ 50,000 బై బ్యాంక్. రియలైజ్డ్ వాల్యూ 2,20,000. సో టోటల్ ఎంత వచ్చిందమ్మా ఇక్కడ? 3,05,000, 3,05,000. సో 3,05,000 మైనస్ 2,70,000. 2,20,000 ప్లస్ 50, 2,70,000 ఎంత వస్తుందమ్మా? 35,000. సో ఈ 35,000 అనేది ఏంటి? రియలైజేషన్ లాస్. ఎందుకంటే ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది. ఇఫ్ ద డెబిట్ బ్యాలెన్స్ ఈజ్ మోర్ దెన్ క్రెడిట్, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ రియలైజేషన్ లాస్. సో మనకి ఇన్కమ్స్ కంటే ఎక్స్పెన్సెస్ ఆర్ లయబిలిటీస్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఎంత ఉంది? 35,000. సో ఈ 35,000 అనేది ఏంటి? రియలైజేషన్ లాస్. సో రియలైజేషన్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏది వచ్చినా కూడా మనం ఇక్కడ పార్ట్నర్స్కి వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియోతో డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇక్కడ రేషియో ఎంత ఇచ్చారు? శర్మ అండ్ వర్మ షేరింగ్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:3. ఎంత? శర్మ అండ్ వర్మ షేరింగ్ రేషియో 4:3. సో ఇట్ మీన్స్ 4/7, 3/7. సో 35,000 ఇంటూ 4/7, 20,000. నెక్స్ట్ 35,000 ఇంటూ 3/7, 15,000. 20,000 అండ్ 15,000 అగైన్ 35,000. సో ఈ రియలైజేషన్ లాస్ అనేది ఎక్కడ వస్తుంది మనకి? మళ్ళీ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్. ఎందుకంటే లాస్ వచ్చినప్పుడు డెబిట్ అవుతుంది, క్యాపిటల్ నుండి లాస్ని మైనస్ చేస్తాం కదా. సో అందుకే లాస్ వచ్చినప్పుడు క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ చేయాలి. ఇఫ్ రియలైజేషన్ ప్రాఫిట్ ఈస్ గివెన్, సో రియలైజేషన్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏమవుతుంది? క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అంటే క్యాపిటల్కి ప్రాఫిట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం, సో అప్పుడు క్రెడిట్ చేయాలి. లాస్ వచ్చినప్పుడు డెబిట్. డెబిట్ ఎందుకు చేస్తున్నామంటే క్యాపిటల్ నుండి మైనస్ చేయాలి లాసెస్ని. ఓకేనా? సో నెక్స్ట్ ఈ రియలైజేషన్ లాస్ అనేది ఎక్కడ వస్తుంది మనకి? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ వన్ ఏంటమ్మా? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? 2 పార్ట్నర్స్, శర్మ అండ్ వర్మ. డెబిట్ క్రెడిట్, పర్టికులర్స్ శర్మ వర్మ, పర్టికులర్స్ శర్మ వర్మ. సో
సో క్యాపిటల్ అంటే లయబిలిటీ, సో ఆల్వేస్ ఓపెన్డ్ విత్ క్రెడిట్ బ్యాలెన్స్. సో వాళ్ళ క్యాపిటల్స్ ఎంత ఉందో ఇక్కడ మనం క్రెడిట్ సైడ్ తీసుకుంటున్నాం. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. శర్మ క్యాపిటల్ 1,20,000 అండ్ వర్మ క్యాపిటల్ 80,000. శర్మ 1,20,000, వర్మ 80,000. రైట్. నెక్స్ట్ రియలైజేషన్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ వస్తే క్రెడిట్ అవుతుంది, బట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది, రియలైజేషన్ లాస్. సో రియలైజేషన్ లాస్ అనేది ఏమవుతుందమ్మా, డెబిట్. సో డెబిట్ సైడ్ టు రియలైజేషన్ లాస్ ఫర్ శర్మ 20,000 అండ్ వర్మ 15,000. ఓకేనా. సో టోటల్గా మనకి రియలైజేషన్ లాస్ అనేది 35,000. ఈ 35,000ని వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో, ఇట్ మీన్స్ 4/7 అండ్ 3/7 చేస్తే మనకి ఎంత వచ్చింది, శర్మ 20,000, వర్మ 15,000. నెక్స్ట్ బ్యాలెన్స్. సో క్రెడిట్ నుంచి డెబిట్ బ్యాలెన్స్ని మైనస్ చేయాలి. 1,20,000 మైనస్ 20,000, 1,00,000. నెక్స్ట్ వర్మ టోటల్ 80,000. 80,000 మైనస్ డెబిట్ బ్యాలెన్స్ రియలైజేషన్ లాస్ 15,000. 80 మైనస్ 15,000, 65,000. సో ఇది ఏమవుతుందమ్మా, బ్యాలెన్స్. సో ఈ బ్యాలెన్స్ అనేది నెక్స్ట్ మనం బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ బ్యాలెన్స్ అమౌంట్ని బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మళ్ళీ మనం క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ ఎంత తీసుకుంటాం, వాళ్ళ క్యాపిటల్ అకౌంట్లో వచ్చిన బ్యాలెన్స్ని తీసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏంటి, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో క్యాష్ అండ్ బ్యాంక్ అనేది ఏంటి, క్యాష్ ఇన్ హ్యాండ్ బ్యాంక్, క్యాష్ ఎట్ బ్యాంక్ అనేది అసెట్. ఇట్ ఈస్ ఏ అసెట్ టు ద బిజినెస్. సో అసెట్ ఆల్వేస్ ఓపెన్ విత్ డెబిట్ బ్యాలెన్స్. ఓకేనా. క్యాష్ అండ్ బ్యాంక్ అనేది ఏంటి, మనకి అసెట్ అవుతుంది. సో అసెట్ వాల్యూ ఎట్ సైడ్ తీసుకుంటామమ్మా, డెబిట్ సైడ్. సో డెబిట్ క్రెడిట్, పర్టికులర్స్ అమౌంట్, పర్టికులర్స్ అమౌంట్. సో క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ అంటున్నాం. సో ఎంతమ్మా ఇక్కడ రియలైజేషన్ వాల్యూ, అసెట్స్ రియలైజ్డ్ 2,20,000. సో ఈ 2,20,000కి మనకి బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ అవ్వాలి. ఓకేనా. సో అసెట్స్ ఎంత రియలైజ్ చేస్తున్నాం ఇక్కడ, 2,20,000. సో డెబిట్ సైడ్ 2 అసెట్స్ 2,20,000. నెక్స్ట్ లయబిలిటీస్ ఏమున్నాయి, బై క్రెడిటార్స్ 50,000, రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ 5,000, క్యాపిటల్స్ ఆఫ్ పార్ట్నర్స్. క్యాపిటల్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, పార్ట్నర్స్ శర్మ అండ్ వర్మ. సో శర్మ క్యాపిటల్ ఎంత వచ్చింది మనకి, క్యాపిటల్ అకౌంట్లో బ్యాలెన్స్ అమౌంట్ ఎంత వస్తుందో ఆ క్యాపిటల్ని ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకేనా. శర్మ బ్యాలెన్స్ క్యాపిటల్ 1,00,000, వర్మ 65,000. సో టోటల్ చేయండి ఇప్పుడు, 1,00,000 ప్లస్ 65, 1,65,000 ప్లస్ 50, 1,15,000. సో 2,15,000 ప్లస్ 5,000, 2,20,000. సో రియలైజేషన్ వాల్యూకి బ్యాలెన్స్ అనేది ఇక్కడ టాలీ అవుతుంది. ఓకేనా. సో అసెట్స్ ఎప్పుడు కూడా ఏంటి, లయబిలిటీస్ అండ్ అసెట్స్ ఆర్ ఈక్వల్. బ్యాలెన్స్ షీట్లో ఏంటి, లయబిలిటీస్ ఎంత అయితే ఉంటుందో అసెట్స్ కూడా అంతే ఉంటేనే అప్పుడు బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ అవుతుంది. సో ఫస్ట్ మనం రియలైజేషన్ అసెట్స్ అని తీసుకుంటున్నప్పుడు ఆ అసెట్ వాల్యూ అనేది రియలైజ్ చేస్తున్నామంటే ఎంతకి ఇంక్రీజ్ అవుతుంది, ఎంతకి డిక్రీజ్ అవుతుంది అని చూసి మనం ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ చేస్తాం. సో ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ చేసిన తర్వాత
రియలైజేషన్ అకౌంట్. రియలైజేషన్ అకౌంట్లో ఏంటి, అసెట్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా చూసాం. నెక్స్ట్ ఏంటమ్మా, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ తర్వాత మళ్ళీ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఇట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ ఏంటంటే మనం రియలైజ్ చేస్తున్న అసెట్ వాల్యూ టాలీ అవ్వాలి, ఓకేనా. సో అసెట్స్ మనం రియలైజ్ చేస్తున్నామంటే లయబిలిటీస్ కూడా అంతే ఉండాలి కదా. ఫస్ట్ ఏం చేసాం, మనం ఇచ్చిన లయబిలిటీస్తో అసెట్స్గా ట్రీట్ చేస్తున్నాం. సో లయబిలిటీస్ టోటల్ ఇంత ఉంది అంటే అసెట్స్ కూడా ఇంతే ఉంటుందని చెప్పి ట్రీట్ చేసి మనం ఆ అసెట్స్ వాల్యూ తీసుకున్నాం. నెక్స్ట్ రియలైజేషన్ అసెట్స్ చేస్తున్నామంటే అసెట్స్ ఇంతకి రియలైజ్ చేస్తున్నామంటే అక్కడ లయబిలిటీస్ కూడా అంతే ఉండాలి. అప్పుడే అక్కడ లయబిలిటీస్ అసెట్స్ ఈక్వల్ అవుతుంది, బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ అవుతుంది. సో అందుకే ఏం చేస్తున్నాం, మళ్ళీ రియలైజేషన్ అసెట్స్ వాల్యూతో మళ్ళీ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి టాలీ చేయాలి. సో అప్పుడే ఇది కంప్లీట్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. X, Y and Z were partners sharing profit and losses in the ratio of 5:3:2. They decided to dissolve the partnership form when the balance sheet as on 31st March 2001. X, Y and Z were partners sharing profit and losses in the ratio of 5:3:2. They decided to dissolve the partnership form when the balance sheet as on 31st March 2011. సో ఇక్కడ మనకి రియలైజేషన్ వాల్యూ ఇవ్వకుండా డైరెక్ట్గా బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. సో ఈ బ్యాలెన్స్ షీట్తో మళ్ళీ మనం డైరెక్ట్ రియలైజేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ అసెట్స్ రియలైజ్డ్ వాల్యూ ఇచ్చారు అండ్ లయబిలిటీస్ ఇచ్చారు. సో ఆ లయబిలిటీస్ని బేస్గా తీసుకొని మనం ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ ఆ బ్యాలెన్స్ షీట్ నుండి రియలైజేషన్ అకౌంట్ అండ్ నెక్స్ట్ పార్ట్నర్స్ క్యాపిటల్, లాస్ట్లీ క్యాష్ అకౌంట్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ డైరెక్ట్గా ఇచ్చారు. సో జస్ట్ అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అసెట్ వాల్యూ. సో రీవాల్యుయేషన్ అకౌంట్లో అయితే ఎలా తీసుకున్నామో ఇక్కడ రియలైజేషన్ అకౌంట్లో కూడా సేమ్ అసెట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని బ్యాలెన్స్ షీట్ అండ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ని కంపేర్ చేసుకుంటూ ఇక్కడ తీసుకుంటున్నాం, ఓకే. సో బ్యాలెన్స్ షీట్ చూడండి అమ్మా. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. అసెట్స్ చూడండి, బ్యాంక్ 18,000, sundry debtors 1,52,000, stock 60,000, furniture 10,000, plant 2,90,000, land and building 1,12,000, total 6,42,000. Next, sundry creditors 1,50,000 and partners capital X 3,30,000, Y 1,30,000, Z 32,000. 3,30,000, 1,30,000, 32,000, total 6,42,000. ఓకేనా. టోటల్ ఎంత వచ్చిందమ్మా, లయబిలిటీస్ టోటల్ 6,42,000. నెక్స్ట్, ద అసెట్స్ ఆర్ రియలైజ్డ్ యాజ్ ఫాలోస్. సో ఇక్కడ మనకి అసెట్స్ వాల్యూస్ ఇచ్చారు టోటల్ 6,42,000. ఇక్కడ ఇండివిజువల్గా ఇచ్చారు అసెట్స్ అన్నీ. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు, రియలైజ్డ్ వాల్యూస్ ఆఫ్ అసెట్స్ మళ్ళీ రీవాల్యూ అయ్యింది. సో ఎంత అయిందనేది చూడండి. ఫస్ట్ వన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ 1,00,000. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎంత రియలైజ్ అయింది వాల్యూ 1,00,000. యాక్చువల్గా బుక్ వాల్యూ ఎంత ఉంది ల్యాండ్ అండ్ బిల్డింగ్ 1,12,000. సో ఇక్కడ ఏమవుతుంది, ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది, అవునా. నెక్స్ట్ ప్లాంట్ 2,50,000. ప్లాంట్ వాల్యూ ఎంత రీవాల్యూ అయ్యింది 2,50,000. యాక్చువల్గా ప్లాంట్ వాల్యూ వచ్చేసి 2,90,000, ఓకేనా. 2,90,000. నెక్స్ట్ స్టాక్ 45,000. స్టాక్ వాల్యూ ఎంతమ్మా
45,000. యాక్చువల్లీ స్టాక్ వాల్యూ వచ్చేసి 60,000. నెక్స్ట్ ఫర్నిచర్ 9,000. ఫర్నిచర్ వాల్యూ 10,000. హియర్ రియలైజ్డ్ వాల్యూ 9,000. అంటే మనం ఇక్కడ క్లోజ్ చేస్తున్నప్పుడు సేల్ చేస్తామంటే కొంచెం తక్కువ కాస్ట్ కంటే డిస్కౌంట్కే సేల్ చేస్తాం, ఎక్కువ ప్రైస్ అనేది చేయలేము. డిసొల్యూషన్ అంటే మనకి లాస్ వచ్చి బిజినెస్ని క్లోజ్ చేస్తున్నప్పుడు ఉన్న అసెట్స్ అని ఎంతో కొంతకి సేల్ చేయాల్సిందే. సో అందుకే ప్రతిదీ కూడా రియలైజ్డ్ వాల్యూ అనేది తక్కువనే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సన్డ్రీ డేటాస్ 1,30,000. సన్డ్రీ డేటాస్ 1,30,000. యాక్చువల్గా ఎంత ఉంది సన్డ్రీ డేటాస్ వాల్యూ? 1,52,000. నెక్స్ట్ డిసొల్యూషన్ ఎక్స్పెన్సెస్ 4,000. డిసొల్యూషన్ ఎక్స్పెన్సెస్ 4,000. సో ఇట్ ఈస్ ఆల్సో రియలైజేషన్ ఎక్స్పెన్సెస్. సో డిసొల్యూషన్ ఎక్స్పెన్సెస్ 4,000 అనేది ఎక్కడ వస్తుంది మనకి? రియలైజేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ప్రిపేర్ నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్. ప్రిపేర్ నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్. సో ఫస్ట్ మనకి ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో ఏంటంటే డైరెక్ట్గా మనకి అసెట్స్ వాల్యూ ఇచ్చారు, లయబిలిటీస్ ఇచ్చారు. అంటే ఓన్లీ సింగిల్ అసెట్ వాల్యూ, టోటల్ అసెట్స్, రియలైజ్డ్ వాల్యూ ఇచ్చారు. సో ఇండివిజువల్గా అసెట్స్ అనేది మనకు అక్కడ ఇవ్వలేదు. ఓన్లీ అసెట్స్, రియలైజ్డ్ వాల్యూ, కంబైన్డ్గా అసెట్స్ వాల్యూ ఇచ్చారు. బట్ ఇక్కడ ఇండివిజువల్ అసెట్స్ ఇచ్చారంటే సపరేట్గా అసెట్ వాల్యూ అనేది ఎంత ఉంది, ఎంత ఇక్కడ మనం ఇంక్రీజ్ చేస్తున్నాం అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి, అసెట్స్ అనేది కంపేరింగ్ చేయాలి బుక్ వాల్యూ. సో ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి ఇచ్చారు కాబట్టి బ్యాలెన్స్ షీట్లో మన దగ్గర ఉన్న అసెట్ వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు రియలైజ్డ్ వాల్యూ ఎంత, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్? ఆల్మోస్ట్ రియలైజేషన్ వాల్యూ అనేది డిక్రీజే అవుతుంది. ఓకేనా. సో ప్రతి వాల్యూ కూడా ఇక్కడ డిక్రీజ్ అయింది. సో నెక్స్ట్ ఏంటి, డైరెక్ట్గా రియలైజేషన్ అకౌంట్ మనం ప్రిపేర్ చేయాలి. ఓకేనా. సో రియలైజేషన్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేస్తాం? అసెట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందో చూడాలి. సో ఫస్ట్ డెబిట్, క్రెడిట్, పర్టికులర్స్ అమౌంట్. సో ఫస్ట్ బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన తీసుకుంటాం కదమ్మా డెబిట్ సైడ్. సో బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన అసెట్స్ తీసుకోండి ఎక్సెప్ట్ బ్యాంక్. సో ఈ బ్యాంక్ అనేది మనకి ఎక్కడొస్తుంది? మళ్ళీ క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తాం కదా. సో అక్కడ మనం ఈ బ్యాంక్ని ఓపెనింగ్ బ్యాలెన్స్గా తీసుకోవాలి క్యాష్ అకౌంట్లో. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది? సన్డ్రీ డేటాస్. ఎంత ఉందమ్మా? 1,52,000. ఓకేనా. 1,52,000. ఇక్కడ మనకి ఎంత అవుతుంది? రియలైజ్డ్ వాల్యూ 1,30,000. సో ఈ రియలైజ్డ్ వాల్యూస్ అన్నీ కూడా క్రెడిట్ సైడ్ తీసుకోండి. ఓకేనా. రియలైజ్డ్ వాల్యూస్ అన్నీ క్రెడిట్. నెక్స్ట్ స్టాక్ 60,000. స్టాక్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 60. సో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎంత ఉందో బ్యాలెన్స్ షీట్లో అదే బ్యాలెన్స్ ఇక్కడ మనం డెబిట్ సైడ్ తీసుకుంటున్నాం. ఫర్నిచర్ 10,000. ప్లాంట్ 2,90,000. ల్యాండ్ అండ్ బిల్డింగ్ 1,12,000. ఓకేనా. ల్యాండ్ అండ్ బిల్డింగ్ 1,12,000. నెక్స్ట్ సన్డ్రీ క్రెడిటార్స్. లయబిలిటీస్ ఎంత? 1,50,000. నెక్స్ట్ dissolution expenses or realization expenses 4,000. So debit. Next credit side, buy sundry creditors. ఇక్కడ మనకి చేంజ్ ఏం అవ్వలేదు. సో డైరెక్ట్గా ఇదే అమౌంట్ తీసుకోండి. సన్డ్రీ క్రెడిటార్స్ 1,50,000. నెక్స్ట్ బై రియలైజ్డ్ వాల్యూస్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ 1,00,000 ప్లస్ ప్లాంట్ 2,50,000 ప్లస్ స్టాక్ 45,000, ఫర్నిచర్ 9,000, sundry debtors 1,30,000. Total 5,34,000. Assets realized value is 5,34,000. Okay.
సో యాక్చువల్లీ అసెట్స్ వాల్యూ ఎంత ఉంది, 6,42,000. బట్ ఇక్కడ ఎంతకి మనం రియలైజ్ చేస్తున్నాం, 5,34,000. నెక్స్ట్ టోటల్ చేయండి. సో డెబిట్ టోటలే ఎక్కువ ఉంది మనకి ఇక్కడ, ఇంత 7,78,000. సో డెబిట్ టోటల్ ఎక్కువ ఉంది అంటే ఇట్ మీన్స్ రియలైజేషన్ లాస్. ఓకేనా, రియలైజేషన్ లాస్ వచ్చినప్పుడే డెబిట్ టోటల్ అనేది ఎక్కువ ఉంటుంది. క్రెడిట్ ఎక్కువ ఉంటే మనకి రియలైజేషన్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ ఏం ఎక్కువ వచ్చింది మనకి, డెబిట్ టోటల్ ఈజ్ మోర్ దెన్ క్రెడిట్. సో ఇట్ ఈజ్ ఏ రియలైజేషన్ లాస్. సో డెబిట్ నుండి క్రెడిట్ని మైనస్ చేయండి. 7,78,000 మైనస్ 6,84,000. సో ఎంత వచ్చింది మనకి ఇక్కడ, రియలైజేషన్ లాస్ 94,000. టోటల్ రియలైజేషన్ లాస్ 94,000. సో ఈ 94,000 అనేది పార్ట్నర్స్కి వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇక్కడ 3 పార్ట్నర్స్ XYZ, రేషియో ఎంత ఇచ్చారు, 5:3:2. 5 + 3 8 + 2 10. 5/10, 3/10, 2/10. సో ఫస్ట్ వన్ X, 94,000 into 5/10, 47,000. నెక్స్ట్ 94,000 into 3/10, 28,200. 94,000 into 2/10, 18,800. సో ఈ రియలైజేషన్ లాస్ అనేది 3 పార్ట్నర్స్కి ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓకేనా, పార్ట్నర్స్కి రియలైజేషన్ ప్రాఫిట్ అనేది షేర్ చేస్తాం. సో రియలైజేషన్ లాస్ వచ్చినప్పుడు ఏంటమ్మా, లాస్ అనేది క్యాపిటల్ అకౌంట్లో క్యాపిటల్ నుండి మైనస్ అవుతుంది. సో క్యాపిటల్ నుండి మైనస్ అవుతుంది అంటే క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోవాలి, రియలైజేషన్ లాస్. ఓకే, సో రియలైజేషన్ అకౌంట్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఏంటి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ వన్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో ఇక్కడ మనకి 3 పార్ట్నర్స్ ఉన్నారు, X, Y అండ్ Z. 3 పార్ట్నర్స్ X, Y, Z. సో డెబిట్ క్రెడిట్. సో బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఓకేనా, క్యాపిటల్ అనేది క్రెడిట్ సైడ్ ఓపెన్ అవుతుంది కదా, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎక్స్ క్యాపిటల్ ఎంత ఉంది, 3,30,000 అండ్ వై 1,30,000, జెడ్ 32,000. ఓకేనా, 3,30,000, 1,30,000, 32,000. నెక్స్ట్ రియలైజేషన్ ప్రాఫిట్. బట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది, రియలైజేషన్ లాస్. ప్రాఫిట్ వచ్చినప్పుడు అది కూడా క్రెడిట్ అవుతుంది, అంటే క్యాపిటల్కి యాడ్ అవుతుంది. ఇక్కడ రియలైజేషన్ లాస్ వచ్చింది కాబట్టి డెబిట్ సైడ్. టు రియలైజేషన్ లాస్, ఎక్స్ 47,000, వై 28,200, జెడ్ 18,800. సో 94,000 రియలైజేషన్ లాస్. ఈ రియలైజేషన్ లాస్ని పార్ట్నర్స్కి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసాం వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియోతో. సో ఎక్స్కి ఎంత వచ్చింది, 47,000 అండ్ వై 28,200, జెడ్ 18,800. సో ఈ లాస్ అనేది క్యాపిటల్ నుండి మైనస్ చేయాలంటే క్రెడిట్ టోటల్ నుండి ఈ డెబిట్ అమౌంట్ని మైనస్ చేయండి. సో ఎక్స్ క్యాపిటల్ ఎంత, 3,30,000. 3,30,000 మైనస్ 47,000, 2,83,000. ఓకేనా, 3,30,000 మైనస్ 47, 2,83,000. నెక్స్ట్ వై క్యాపిటల్ 1,30,000. 1,30,000 మైనస్ 28,200 ఎంతమ్మా, 1,01,800. నెక్స్ట్ జెడ్ క్యాపిటల్ 32,000. టోటల్ 32,000 మైనస్ రియలైజేషన్ లాస్ 18,800.
32 minus 18,800, 13,200. సో ఈ 3 క్యాపిటల్స్ అనేది మళ్ళీ మనం బ్యాంక్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్స్లో ఈ అమౌంట్స్ తీసుకుంటాం. బ్యాలెన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో పార్ట్నర్స్ క్యాపిటల్, ఆ అమౌంట్ని మళ్ళీ మనం క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటమ్మా, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్. పర్టికులర్స్ అమౌంట్. సో ఫస్ట్ వన్ ఏంటమ్మా, బ్యాంక్. మనకి ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చారు బ్యాలెన్స్ షీట్లో. సో టు ఓపెనింగ్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చారు, 18,000. ఎంత, 18,000. నెక్స్ట్ రియలైజేషన్ ఆఫ్ అసెట్స్. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుంటాం మనం, అసెట్స్ రియలైజ్డ్ వాల్యూ. సో రియలైజ్డ్ వాల్యూ ఎంత అయింది అసెట్స్ ఇక్కడ మనకి, 5,34,000. సో ఈ టోటల్ మొత్తం అమ్మ ఇక్కడ ఇచ్చారు కదా, ద అసెట్స్ రియలైజ్డ్ యాజ్ ఫాలోస్. సో ఎంత అయింది, ల్యాండ్ అండ్ బిల్డింగ్ 1 lakh, ప్లాంట్ 2,50,000, స్టాక్ 45,000, ఫర్నిచర్ 9,000, సన్రీ డెటాస్ 1,30,000. సో టోటల్ ఎంత, 5,34,000. సో అసెట్స్ రియలైజ్డ్ వాల్యూ 5,34,000. ఈ అసెట్స్ రియలైజ్డ్ వాల్యూనే తీసుకుంటాం. సో టోటల్ ఎంత రియలైజ్ అయింది ఇక్కడ అసెట్స్ వాల్యూ, 5,34,000. సో ఇక్కడ మనకి బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా ఇచ్చారు. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. ఇఫ్ కేస్ ఇట్ ఈస్ నాట్ గివెన్, ఓన్లీ వీ హ్యావ్ టు టేక్ అసెట్స్ రియలైజ్డ్ వాల్యూ. ఎంత రియలైజ్ అయింది ఇక్కడ, 5,34,000. అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఓపెనింగ్ ఉంది ఇక్కడ. సో అందుకే ఈ 18,000ని కూడా ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఏమొస్తుందమ్మా, లయబిలిటీస్. సో ఫస్ట్ బై క్రెడిటార్స్ 1,50,000. లయబిలిటీస్ మనకి ఏముంది, ఓన్లీ క్రెడిటార్స్ అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్. సో క్రెడిటార్స్ ఎంత ఉంది, 1,50,000. అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్ 3 పార్ట్నర్స్, X, Y, Z. సో ఎక్స్ క్యాపిటల్ ఎంత వచ్చింది మనకు బ్యాలెన్స్, 2,83,000. యాక్చువల్గా తన క్యాపిటల్ ఎంత, 3,30,000. బట్ మనం క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వాళ్ళ బ్యాలెన్స్ అమౌంట్ అయితే ఎంత ఉంటుందో అదే ఇక్కడ తీసుకుంటున్నాం. సో ఎక్స్ 2,83,000, Y 1,01,800, Z 13,200. సో ఇది పార్ట్నర్స్ క్యాపిటల్. నెక్స్ట్ ఇక్కడ మనకి డిస్సొల్యూషన్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు. సో ఆ డిస్సొల్యూషన్ ఎక్స్పెన్సెస్ కూడా లయబిలిటీయే కదమ్మా. సో అందుకే అది కూడా ఇక్కడ తీసుకుంటున్నాం. డిస్సొల్యూషన్ ఎక్స్పెన్సెస్ 4,000. టోటల్ 5,52,000. ఓకేనా, 5,52 అండ్ 5,52 టాలీ అయింది. సో అసెట్స్ ఎంత మనం రియలైజ్ చేస్తున్నామో ఆ బ్యాలెన్స్తో మళ్ళీ మనం ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నాం. సో దీన్ని ఏమంటున్నాం మనం, క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో దీంట్లో ఏంటి, డెబిట్ సైడ్ రియలైజ్డ్ అసెట్స్ వాల్యూ తీసుకుంటాం అండ్ క్రెడిట్ సైడ్ లయబిలిటీస్ అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్. రియలైజేషన్. సో టోటల్ ఎంత టాలీ అయిందాం ఇక్కడ, 5,52,000. సో బ్యాలెన్స్ షీట్ టాలీ. నెక్స్ట్ ప్రాబ్లం, the following is the balance sheet of a firm as on 31st/12/1998. ఓకే, సో ఇక్కడ కూడా మనకి బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా మనం రియలైజేషన్ అకౌంటే స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి మళ్ళీ బ్యాలెన్స్ షీట్ చేయాల్సిన అవసరం ఏది లేదు. ఓకే,
సో చూడండమ్మా, లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. లయబిలిటీస్ చూడండి, సన్రీ క్రెడిటార్స్ 8,000, బిల్స్ పేయబుల్ 2,000, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 1,500, క్యాపిటల్స్ రాము 10,000, శ్యామ్ 6,000. సో పార్ట్నర్స్ ఎవరమ్మ ఇక్కడ? రామ్ అండ్ శ్యామ్. ఓకే, నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ 500. సో ఈ క్యాష్ ఇన్ హ్యాండ్ 500 అనేది ఎక్కడ తీసుకుంటాం మనం? క్యాష్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ ఆర్ క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం కదా, అక్కడ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇది 500 అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్గా తీసుకోవాలి. నెక్స్ట్ సన్రీ డేటాస్ 2,000, మెషినరీ 6,000, స్టాక్ 2,000, ఫ్యాక్టరీ ప్రెమిసెస్ 15,000, ప్రాఫిట్ అండ్ లాస్ 2,000. ఓకే, సో టోటల్ 27,500. లయబిలిటీస్ అండ్ అసెట్స్ టోటల్ ఎంతమ్మా? 27,500. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ చూడండి. ద ఫార్మ్ డిసాల్వ్ 31st December 1998. ద అసెట్స్ వర్ రియలైజ్డ్ యాజ్ ఫాలో. సో ఇక్కడ కూడా మనకి మళ్ళీ అసెట్స్ అనేది ఇండివిజువల్గా ఇచ్చారు. డైరెక్ట్గా అసెట్స్ ఇచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. సో ఇక్కడ డైరెక్ట్ ఇవ్వలే, బ్యాలెన్స్ షీట్ ఇచ్చి అసెట్స్ వాల్యూ ఇచ్చారు కాబట్టి మళ్ళీ బ్యాలెన్స్ షీట్ అక్కర్లేదు, డైరెక్ట్ మనం ఏం చేయాలి? రియలైజేషన్ అకౌంట్. సో ఫస్ట్ డేటాస్ 1,500, మెషినరీ 3,000, స్టాక్ 1,200, ఫ్యాక్టరీ ప్రెమిసెస్ 10,000, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ బిల్స్ పేయబుల్ వర్ పేడ్ ఇన్ ఫుల్. సో లయబిలిటీస్ ఏంటి? నో చేంజ్, అక్కడ ఎంత అయితే ఉందో అంతే. అంటే లయబిలిటీస్ మనం కట్టాల్సినంతనే కడతాం కదా, మన లయబిలిటీ డిక్రీజ్ అవుతుంది. అది ఎప్పుడు సమ్ సిచ్యువేషన్స్, కొన్ని సిచ్యువేషన్స్లోనే లయబిలిటీ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది తప్ప అది ఎప్పుడు మనం వేరే వాళ్ళకి మనం పే చేయాలి, మనం కట్టాల్సిన అమౌంట్ అనేది ఎంత ఉంటే అంత కట్టాల్సిందే. అది దట్ ఈస్ రూల్. సమ్ సిచ్యువేషన్ ఇట్ విల్ బి డిస్కౌంటెడ్ ఆర్ రెడ్యూస్డ్ బై ద క్రెడిటర్. సో తన దగ్గర నుంచి మనం అక్కడ అమౌంట్ అనేది డిస్కౌంట్ చేసుకోవచ్చు, కానీ యాక్చువల్లీ అయితే ఎంత అయితే అప్పు ఉంటుందో, లయబిలిటీస్ ఎంత ఉందో అంత మనం పే చేయాల్సిందే. వీ హ్యావ్ టు పే దట్ అమౌంట్ టోటల్లీ, రైట్? అసెట్స్ వాల్యూ ఏంటి? సో అసెట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. మన దగ్గర ఉన్న ఆస్తి, సో అవన్నీ వేరే వాళ్ళకి సేల్ చేయడం, మన ఎమర్జెన్సీని బట్టి అక్కడ మనం తక్కువకైనా సేల్ చేయొచ్చు, వాళ్ళ నీడ్ని బట్టి మనం ఎక్కువైనా సేల్ చేయొచ్చు. సో అసెట్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, బట్ ద లయబిలిటీస్ వర్ కాన్స్టెంట్. ఎందుకంటే మనం ఎంత పే చేయాలో అంత పే చేయాలి. సో ఇక్కడ ఏమంటున్నారు? బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ బిల్స్ పేయబుల్ వర్ పేడ్ ఇన్ ఫుల్. అది మొత్తం టోటల్ అమౌంట్ పే చేశారు. ఓకేనా? సో డెటాస్ 1,500, యాక్చువల్గా డెటాస్ ఎంత ఉంది? 2,000. స్టాక్ 1,200, స్టాక్ వాల్యూ 2,000. ఫ్యాక్టరీ ప్రెమిసెస్ 10,000, యాక్చువల్ వాల్యూ 15. సో అన్నీ కూడా డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్రెడిటార్స్ వర్ సెటిల్ ఇన్ 7,800. సో క్రెడిటార్స్ ఎంత ఇచ్చారమ్మా? 7,800. యాక్చువల్గా క్రెడిటార్స్ వాల్యూ వచ్చేసి 8,000. అవునా? క్రెడిటార్స్ వాల్యూ ఎంత ఉందమ్మా? 8,000 ఉంది, బట్ ఇక్కడ ఎంతకు సెటిల్ అయింది? 7,800. సో ఇట్స్ క్రెడిటార్స్ వాల్యూ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో ఆ వాల్యూ అనేది డెబిట్ చేయండి, బ్యాలెన్స్ షీట్ వాల్యూని క్రెడిట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ 200. సో రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ వస్తుంది మనకి? రియలైజేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ అండ్ క్యాష్ అకౌంట్లో క్రెడిట్ సైడ్. నెక్స్ట్ ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్. ద ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ ద పార్ట్నర్స్ 3:2, 3/5, 2/5. సో ఇక్కడ మనం ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ చేయక్కర్లేదు, డైరెక్ట్ ఏం చేయాలమ్మా? రియలైజేషన్ అకౌంట్. సో ఫస్ట్ రియలైజేషన్ అకౌంట్, డెబిట్, క్రెడిట్, పర్టికులర్స్ అమౌంట్, పర్టికులర్స్ అమౌంట్.
సో బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన అసెట్స్ అన్ని ఎటు తీసుకుంటామా, డెబిట్ సైడ్. సో చూడండి, టు సన్డ్రీ డెటాస్ 2000, టు మెషినరీ 6000, టు స్టాక్ 2000, టు ఫ్యాక్టరీ ప్రెమిసెస్ 15,000, టు బ్యాంక్. ఇక్కడ లయబిలిటీస్ ఇచ్చారు, రైట్. ఏమేమి ఇచ్చారమ్మా, ఇక్కడ లయబిలిటీస్ వాల్యూ డిక్రీజ్ అయ్యింది. సో ఎంత డిక్రీజ్ అయ్యింది, క్రెడిటార్స్ 7,800 అండ్ బ్యాంక్ ఓవర్ డ్రాప్ 2000, బిల్స్ పేయబుల్ 1,500. సో ఇవి మూడు కూడా మనకి తగ్గింది కాబట్టి ఇక్కడ డెబిట్ సైడ్ బ్రాకెట్లో తీసుకుంటున్నాం. టోటల్ ఎంతమ్మా, 11,300. నెక్స్ట్ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ 200. ఇక్కడ మనం క్యాష్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే ఇది మళ్ళీ క్యాష్ అకౌంట్లో, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్లో వీ హ్యావ్ టు టేక్. సో అందుకే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం. ఓకేనా. అండ్ వన్ థింగ్, మరి దిస్ ఈజ్ ద లాస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ డిసొల్యూషన్. సో ఇంతకన్నా ఇంకెక్కువ మనకి ప్రాబ్లమ్స్ లేవమ్మా. ఓకేనా. సో అన్నీ సేమ్ ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేది. సో ఇదే మీకు లాస్ట్ ప్రాబ్లమ్ డిసొల్యూషన్లో. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ టాపిక్తో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ క్రెడిట్ సైడ్ చూడండి, బై సన్డ్రీ క్రెడిటార్స్ 8,000. సన్డ్రీ క్రెడిటార్స్ ఎంతమ్మా, 8,000. బై బిల్స్ పేయబుల్ 2,000. బిల్స్ పేయబుల్ 2,000. సో ఇదంతా కూడా ఏంటి, రియలైజ్డ్ వాల్యూస్. ఓకేనా. బిల్స్ పేయబుల్ 2,000, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 1,500. అసెట్స్ రియలైజ్ చూడండి అమ్మ ఎంత అయిందో, 1,500. సో 1,500 ఏంటి ఇక్కడ, సన్డ్రీ డెటాస్ 1,500, మెషినరీ 3,000, స్టాక్ 1,200, ఫ్యాక్టరీ ప్రెమిసెస్ 10,000. టోటల్ 15,700. సో ఈ 15,700 అనేది ఏంటి, రియలైజ్డ్ అసెట్స్. సో మనం క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఈ అమౌంట్ని తీసుకోవాలి, రియలైజేషన్ అసెట్స్ వాల్యూగా 15,700ని తీసుకోవాలమ్మా. ఓకేనా. నెక్స్ట్ టోటల్ చేయండి, 36,500, 36,500. సో ఇక్కడ కూడా మనకి డెబిట్ ఈజ్ మోర్ దాన్ క్రెడిట్స్. డెబిట్ వాల్యూ అనేది ఎక్కువ ఉంది, ఎంత, 36,500. సో డెబిట్ నుండి ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ మైనస్ చేయండి. సో ఎంత వచ్చిందమ్మా, లాస్ 9,300. సో ఇట్ ఈజ్ ఏ రియలైజేషన్ లాస్. రియలైజేషన్ లాస్ ఎంత వచ్చింది, 9,300. ఓకే. సో 36,500 మైనస్ 9,300 వచ్చింది. ఈ 9,300 అనే లాస్ని కూడా మనం ఇక్కడ పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో వాళ్ళ రేషియో ఎంత ఇచ్చారమ్మా, 3:2, 3/5, 2/5. 9,300 ఇంటూ 3/5, 9,300 ఇంటూ 2/5. సో ఫస్ట్ రామ్కి ఎంత వచ్చిందమ్మా, 5,580 అండ్ శ్యామ్ 3,720. ఓకే. సో నెక్స్ట్ ఈ రియలైజేషన్ లాస్ అనేది ఎక్కడ వస్తుంది, మళ్ళీ మనకి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. సో ఇక్కడ పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారు, రామ్ అండ్ శ్యామ్. డెబిట్ క్రెడిట్ పర్టికులర్స్ రామ్ శ్యామ్. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ రామ్ అండ్ శ్యామ్. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సో పార్ట్నర్స్ క్యాపిటల్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. రామ్ క్యాపిటల్ 10,000, శ్యామ్ క్యాపిటల్ 6,000. రామ్ ఎంతమ్మా 10 అండ్ శ్యామ్ 6,000. నెక్స్ట్ రియలైజేషన్ లాస్. సో డెబిట్ సైడ్ టు రియలైజేషన్ లాస్ 5,580, 3,720. So 5,580 and
3720. అండ్ ఇక్కడ మనకి బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చారమ్మా 2000. సో ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చిన జనరల్ రిజర్వ్, సింకింగ్ రిజర్వ్, రిజర్వ్ ఫండ్, కాంటిజెంట్ రిజర్వ్, సో వీటన్నిటినీ కూడా మనం పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, రైట్? అది ఎక్కడ తీసుకుంటాం? లయబిలిటీ సైడ్. సో మనకి ఎక్కడ వస్తుంది జనరల్గా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, జనరల్ రిజర్వ్, సింకింగ్ రిజర్వ్, సో ఇవన్నీ కూడా మనకి బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ ఇస్తారు. సో వాటిని మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, రైట్? సో ఇక్కడ ఏమొచ్చింది మనకి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2000 అనేది బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ వచ్చింది, ఓకేనా? సో బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ వచ్చింది అంటే ఇక్కడ మనం దీనికి ఆపోజిట్ లయబిలిటీ సైడ్ వచ్చినప్పుడు లయబిలిటీ సైడ్ తీసుకున్నాం ఇక్కడ, అవునా? క్యాపిటల్ అకౌంట్లో ఏంటమ్మా? లయబిలిటీస్ ఓపెన్డ్ విత్ క్రెడిట్ సైడ్. సో లయబిలిటీ సైడ్ వచ్చినప్పుడు లయబిలిటీ సైడే తీసుకున్నాం, ఇట్ మీన్స్ క్రెడిట్ సైడ్. ఇక్కడ అసెట్ సైడ్ వచ్చింది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది అసెట్ సైడ్ వచ్చింది కాబట్టి మనం దీన్ని మళ్ళీ అసెట్ సైడే, దట్ ఈస్ డెబిట్ సైడ్ వీ హ్యావ్ టు టేక్. ఓకే, ఎంతమ్మా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2000. సో ఈ 2000ని కూడా మనం పార్ట్నర్స్కి వాళ్ళ రేషియోతో డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఓకేనా? సో చూడండి అమ్మా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత? 2000. 3/5, 2/5. 2000 into 3/5 1200 and 2000 into 2/5 800. ఓకేనా? నెక్స్ట్ టోటల్ చేయండి. సో పార్ట్నర్స్ టోటల్ క్యాపిటల్, రామ్ క్యాపిటల్ 10,000, శ్యామ్ క్యాపిటల్ 6,000. 10,000 and 6,000. సో డెబిట్ సైడ్ మైనస్ చేయండి అమ్మా. 10,000 minus realization loss 5,580. ఓకేనా? 10,000 minus 5,580 minus profit and loss account 1,200. 10,000 minus 5,580 and minus 1,200. బ్యాలెన్స్ ఎంత వచ్చింది? 3,220. ఈ 3,220 మళ్ళీ ఇక్కడ తీసుకుంటాం మనం క్యాష్ అకౌంట్లో పార్ట్నర్స్ క్యాపిటల్గా తీసుకోవాలి ఇది, ఓకేనా? నెక్స్ట్ శ్యామ్ టోటల్ 6,000. సో 6,000 మైనస్ రియలైజేషన్ లాస్ 3,720. ఓకేనా? 6,000 మైనస్ 3,720. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ 800. సో 6,000 మైనస్ 3,720 మైనస్ 800. బ్యాలెన్స్ ఎంత వచ్చింది? 1,480. సో ఈ రెండు బ్యాలెన్స్ కూడా మళ్ళీ క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్గా తీసుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఏంటి? క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ ఏంటమ్మా? క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో డెబిట్, క్రెడిట్, పర్టికులర్స్ అమౌంట్, పర్టికులర్స్ అమౌంట్. సో ఇక్కడ మనకి క్యాష్ బ్యాలెన్స్ ఇచ్చారు, ఇంతకుముందు ప్రాబ్లంలో బ్యాంక్ బ్యాలెన్స్. సో క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు మనం క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అక్కడే తీసుకుంటాం. సో ఇక్కడ క్యాష్ ఇచ్చారు, క్యాష్ ఇన్ హ్యాండ్ 500. సో ఆ 500ని ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం? టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సో ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్గా తీసుకుంటున్నాం ఈ అకౌంట్కి. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత? 500. నెక్స్ట్ అసెట్స్ రియలైజ్డ్. సో అసెట్స్ వాల్యూ రియలైజ్ అయింది కదమ్మా, ఎంత అయింది? డేటాస్ 1,500, మెషినరీ 3,000 and stock 1,200, factory premises 10,000, total 15,700. realized assets value 15,700. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ చూడండి అమ్మా. క్రెడిట్ సైడ్ ఏం తీసుకుంటాం? లయబిలిటీస్ అండ్
పార్ట్నర్స్ క్యాపిటల్. సో లయబిలిటీస్ ఏముంది, బై క్రెడిటార్స్ 7,800. యాక్చువల్లీ క్రెడిటార్స్ వాల్యూ 8,000, బట్ రియలైజ్డ్ ఇచ్చారు మనకి ఇక్కడ ఎంత, 7,800. సో ఆ వాల్యూనే తీసుకుంటున్నాం. అండ్ ఇంకేం చెప్పారు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ బిల్స్ పేయబుల్ సెటిల్డ్ ఇన్ ఫుల్. సో అది ఎంత ఉందో అంతే పే చేశారు. సో బిల్స్ పేయబుల్ 2,000, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 1,500, ఎంత ఉందో అంతే తీసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇదేంటి, ఎక్స్పెన్సెస్, రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు కదా 200. సో అది రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ 200. నెక్స్ట్ క్యాపిటల్స్, రామ్ 3,220, శ్యామ్ 1,480. సో టోటల్ చేస్తే టాలీ అవుతుంది 15,700 ప్లస్ 500, 16,200. ఇక్కడ కూడా టోటల్ 16,200. ఓకేనా. సో ఇలా రియలైజేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి అంటే ఫస్ట్ ఏంటమ్మా, మనకి అసెట్ వాల్యూ అనేది టోటల్గా రియలైజ్డ్ అసెట్స్ వాల్యూ సింగిల్ వాల్యూ ఇచ్చారా, ఇండివిజువల్గా బ్యాలెన్స్ షీట్ ఇచ్చారో చూడాలి. ఓకేనా. సో డైరెక్ట్గా రియలైజేషన్ అసెట్స్ వాల్యూ ఇచ్చినప్పుడు అక్కడ ఏమి ఇస్తారు, మనకి లయబిలిటీస్ ఇస్తారు. ఓకేనా. అసెట్స్ రియలైజ్డ్ వాల్యూ ఇచ్చేసి డైరెక్ట్ లయబిలిటీస్ ఇచ్చినప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ఆ లయబిలిటీస్ టోటల్నే మనం టోటల్ అసెట్స్గా ట్రీట్ చేయాలి. ఓకేనా. సో వాళ్ళు ఇచ్చిన లయబిలిటీస్ ఏవైతే ఉంటాయో పార్ట్నర్స్ క్యాపిటల్ అండ్ లయబిలిటీస్ అన్నీ టోటల్ చేసి ఆ టోటల్నే అసెట్ సైడ్ మనం టోటల్ అసెట్స్గా తీసుకోవాలి. అప్పుడు మనకు ఆ బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ అవుతుంది. సో ఫస్ట్ మనం అలా బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఎప్పుడు, రియలైజేషన్ అసెట్ వాల్యూ అనేది సింగిల్గా ఇచ్చినప్పుడు. ఓకేనా. సో అలా ఇవ్వకుండా మనకి డైరెక్ట్గా బ్యాలెన్స్ షీట్ ఇచ్చారనుకోండి, సో బ్యాలెన్స్ షీట్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం బ్యాలెన్స్ షీట్ చేయక్కర్లేదు. డైరెక్ట్గా ఏంటి, అక్కడ అసెట్ వాల్యూ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన అసెట్స్ అన్నీ కూడా డెబిట్ సైడ్ తీసుకోండి అండ్ రియలైజ్డ్ అసెట్ వాల్యూస్ అన్నీ క్రెడిట్. ఓకేనా. సో నెక్స్ట్ దీనికి ఆపోజిట్ లయబిలిటీ. లయబిలిటీ బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన దాని అంతే ఉంటే డెబిట్ తీసుకోండి, తగ్గినట్టయితే క్రెడిట్ తీసుకోండి, అంతే. జస్ట్ ఏం లేదమ్మా, బ్యాలెన్స్ షీట్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఉన్న అసెట్స్ అన్నీ రియలైజేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోవాలి. అసెట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్లో ఉన్న లయబిలిటీస్ కూడా. ఓకేనా. అసెట్స్ అండ్ లయబిలిటీస్ డెబిట్ సైడ్ తీసుకోవాలి, రియలైజేషన్ అన్నీ కూడా క్రెడిట్ సైడ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, టోటల్. క్రెడిట్ టోటల్ ఎక్కువ ఉంటే రియలైజేషన్ ప్రాఫిట్, డెబిట్ టోటల్ ఎక్కువ ఉంటే రియలైజేషన్ లాస్. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా పార్ట్నర్స్కి షేర్ చేయాలి. నెక్స్ట్ ఈ రియలైజేషన్ ప్రాఫిట్ ఆర్ రియలైజేషన్ లాస్ నెక్స్ట్ ఎక్కడ వస్తుంది మనకి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ప్రాఫిట్ వచ్చినప్పుడు క్యాపిటల్కి ప్లస్ అవుతుంది అంటే క్రెడిట్ సైడ్ చూపించాలి. లాస్ వచ్చినప్పుడు ప్రాఫిట్ క్యాపిటల్ నుండి లాస్ అనేది మైనస్ చేయాలి అంటే లాస్ వచ్చినప్పుడు క్యాపిటల్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించాలి. దట్స్ ఇట్, అంతే. అంతకంటే ఎక్కువ ఏది లేదు. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ జనరల్ రిజర్వ్ కానీ సింకింగ్ ఫండ్ ఇలాంటి రిజర్వ్స్ ఏది వచ్చినా కూడా మనం పార్ట్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో లయబిలిటీస్ సైడ్ వచ్చినప్పుడు మనం దాన్ని లయబిలిటీస్ సైడే తీసుకుంటాం. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అంటే క్రెడిట్ సైడే వాటిని మనం షేర్ చేయాలి. అసెట్ సైడ్ వచ్చినప్పుడు డెబిట్ సైడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, అంతే. ఓకేనా. సో నెక్స్ట్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ నుండి వాళ్ళ క్యాపిటల్స్కి ప్రాఫిట్ వస్తే ప్లస్ చేయండి, లాస్ వస్తే మైనస్ చేయండి. సో ఈ లాస్ని క్యాపిటల్ క్రెడిట్ టోటల్ నుండి డెబిట్ లాస్ని మైనస్ చేస్తే మనకి బ్యాలెన్స్ అమౌంట్ వస్తుంది. ఈ బ్యాలెన్స్ అమౌంట్ని మళ్ళీ మనం క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్గా ఇక్కడ క్యాపిటల్ అకౌంట్లో వచ్చిన బ్యాలెన్స్ అమౌంట్నే తీసుకోవాలి, అంతే. ఓకేనా. సో ఇలా మనం రియలైజేషన్ అకౌంట్ అంటే డిస్సొల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫామ్. సో డిస్సొల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫామ్లో ఏమేమి ప్రిపేర్ చేయాలి, అసెట్స్ వాల్యూ డైరెక్ట్గా ఇచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ చేయాలి, రియలైజేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్ 4 అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ ఇచ్చినప్పుడు రియలైజేషన్ వాల్యూ ఇవ్వకుండా బ్యాలెన్స్ షీట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలమ్మా, రియలైజేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్, సింపుల్.
ఓకేనా. మనకి ఇక్కడ ఎంట్రీస్ కానీ రేషియోస్ కానీ వర్కింగ్ నోట్స్ కానీ ఏది ఉండదు. డైరెక్ట్గా అసెట్స్ రియలైజేషన్ ఎంత అవుతుందో డెబిట్ క్రెడిట్ తీసుకోవాలంతే. ఓకేనా. అదే రీవాల్యుయేషన్ అకౌంట్లో అయితే ఓన్లీ డిఫరెన్స్ అమౌంట్ తీసుకుంటాం, ఎంత ఇంక్రీజ్ అవుతుంది ఎంత డిక్రీజ్ అవుతుంది అనేది. బట్ ఇక్కడ మనకి ఇంక్రీజ్ డిక్రీజ్ కాదు, ఇంక్రీజ్ అయితే క్రెడిట్, డిక్రీజ్ అయితే డెబిట్ అంతే. సో అసెట్స్ వాల్యూ బ్యాలెన్స్ షీట్లో ఇచ్చినవన్నీ డెబిట్ సైడ్ తీసుకుంటున్నాం, రియలైజేషన్ వాల్యూస్ అన్నీ కూడా క్రెడిట్ తీసుకుంటున్నాం అంతే. ఓకేనా. సో దీంతో మనకి డిసొల్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ఫామ్ ఓవర్. అంటే సెకండ్ యూనిట్లో 2 టాపిక్స్ ఉన్నాయి కదమ్మా, డిసొల్యూషన్ అండ్ ఇన్సాల్వెన్సీ. సో డిసొల్యూషన్ అనే టాపిక్ కంప్లీటెడ్. ఓకేనా. ఈ టాపిక్ అయిపోయిందిమా. అండ్ ఫ్రమ్ నెక్స్ట్ క్లాస్ వీ ఆర్ స్టార్టెడ్ న్యూ టాపిక్, దట్ ఈస్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్. సో ఇన్సాల్వెన్సీ, సో డిసొల్యూషన్ అంటే ఏంటి, వాళ్ళకి లాసెస్ వచ్చినప్పుడు బిజినెస్ని క్లోజ్ చేయడం. అండ్ ఇన్సాల్వెన్సీ అంటే ఏంటి, డిసొల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫామ్, అంటే అక్కడ బిజినెస్నే క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్స్ అంటే పార్ట్నర్స్కి వాళ్ళ ఇన్సాల్వెన్సీ, వాళ్ళకి ఆ కెపాసిటీ అనేది లేదు ఆ బిజినెస్లో రన్ చేయడానికి, దాన్ని మెయింటైన్ చేయడానికి. ఇక్కడ పార్ట్నర్కి ఆ స్ట్రెంగ్త్ లేనప్పుడు, వాళ్ళకి ఆ కెపాసిటీ లేనప్పుడు అప్పుడు ఏంటి అనేది అక్కడ మనం ప్రిపేర్ చేయాలి, ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఏ పార్ట్నర్స్. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ.